ఇది పక్క పొంట చేను మంచిగా ఉన్నది, నా చేనేమో ఎర్రగా పడుతుంది. ఇది అంత గడ్డి ఉన్నది, నీళ్ళు లేవు, నీళ్ళు పెట్టినా కొద్ది పోతున్నాయి. అబ్బాయి ఏం వ్యవసాయమో ఏమో ఆయన. అరే యాదగిరి మామూలు బాయికాడ కంకులు ఉన్నాయట కదా, పోయి తెచ్చుకుందాం. అరే గాడ బాయికాడ ఎక్కడ ఉన్నాయి, ఏడున్నాయిరా? ఏ మా అయ్య చెప్పిండ్రా ఉన్నాయట. అవునారా? ఆయన నిన్ను అడిగితే ఒక్కటి బియ్యలేరా ముస్టోర్రా. ఎవరైతే ఏంద్రా మా అయ్య చెప్పిండని చెప్పి తీసుకుందాం. మంచి 5-6 కంకులు తీసుకుపోయి ఇంటికాడ గ్యారెలు తీసుకోవచ్చు. అరే గానే ఉండు కదా, గడ వంగిండు గానే కావచ్చు, పా పోయి అడుగుదాం. మరి అన్ని ఇస్తాడా? ఇస్తాడు పా. ఓ మామా గిటొచ్చిన వాళ్ళు గిటొచ్చినావు, బడి బంద్ పెట్టిరా ఏంది? ఏ నీ కాడికే వచ్చినామే మామా. అవు నాతో నీకేం పని బా, స్కూల్ పోలే? ఏ మా నాన్న ఒక 4-5 కంకులు ఇవ్వన్నాడే, అందుకనే వచ్చిన. కాంకులు ఎక్కడివా? ఎప్పుడు అయిపోయినాయి కాంకులు, 20 రోజులు అవుతుంది. కాంకులు కొట్టేసాం, జూలేసాం, అయిపోయినాయి, ఎండిపోయినాయి. ఇప్పుడు రమ్మను. అవు మరి గడ చేను ఉంది కదా, అది మీది కాదా? మన ఎక్కడ బిడ్డ, అది వెరటోళ్ళది, మొన్ననే అయిపోయాయి మన ఉంటేనా. అవునా? మరి మా అయ్య కంకులు తెమ్మనే, మరి ఎట్లా చేద్దాం? మరి కదా అడిగచ్చు కదనే, ఒకటి అడిగేది తీసుకోదాం. గాలి ఆ బిడ్డ, వాళ్ళ మాటనే లేవు. వాడు ఏం చెప్తాడు, కాకినే కొట్టాడు, ఏం పెట్టాడు. గాడి ఏడు బిడ్డ సప్లై ఎవరు ఇంటికి. కంకులు ఇస్తామని గిట్ల వస్తాయి, గిట్ల ఎత్తాయి ఏంది? పూరగానే ఏమో గిట్ల వచ్చాయి, కంకుల కోసం కంకులు ఏమో మనవి లేవు. మరి ఎట్లా చేద్దాము? ఏ ఆగురా రే, ఆగురా, ఆగు ఉన్నాడో లేడో. ఏ పొద్దులేమో మీ అయ్యతో రపరప, మీ అయ్య పెద్ద రపరప చేస్తాడు. అబ్బా దాయే మామ, తీసుకోదాం. ఇలా మా ఇంటికాడ గ్యారెలు చేద్దాం అనుకున్నాం. ఏమో మీ గ్యారెలు ఏమో కానీ వాడు ఉన్నాడో చూద్దాంపా. సరే పాయ మామ, దొరికితే. వాడు ఏమంటాడో, ఉన్నాడో లేడో చూద్దాం పరి. అరే వాళ్ళ శనకాడ ఎవరు లేరు బిడ్డ, అరే బిస్కపోదు రూపారి ఇలా వద్దు. ఏ ఎవ్వరు లేరు కానీ మామ, 2-3 తీసుకోదాంపా. వద్దొద్దు లేకుంటే ఇందాక వచ్చి మరిపోతే ఎట్లుంటది? చట్ వాళ్ళు లేరు, వాళ్ళు ఏం తినుకోండి గలీజ్ ఉంటది, వద్దు. నేను రేపు అడిగి పెడతా కానీ రేపు చూద్ది, రేపు ఇస్తుంది. లేరు కదా, నాదే తీసుకోదాంపా. ఏ ఇప్పుడే చెప్తా అట్లా ఏదని, రేపు అడిగి పెడుతుంది. నువ్వు ఇతేనే భయపడతావేంది మామ? మరి మేమిద్దరం కలిసి పోయి ఎత్తుకొస్తాంపా. ఏదో చేస్తాటేవారు, నా పని చేస్తాటేవారు కానీ వాళ్ళు ఏరని చెప్పినా కదా. నడు ఇంటి నడు, రేపు పొద్దున తీసుకొచ్చి పెడుతుంది. నడు వద్దు బిడ్డ, వాళ్ళు తిడతారు బిడ్డ. వద్దంటే వినబడతలేదా బిడ్డ నీకు? వాళ్ళు లేరు, మీరు ఏదో చేస్తాడు కానీ కదా. నా మాట నువ్వు వద్దు ఏ అంటే ఆగురు మరి. ఎవరైనా ఉన్నారా మామ? మరి పా, ఒక 4-5 కంకులు ఎక్కువ ఎత్తుకోదాంపా. సపడే సపడే కదా, సపడే ఎక్కుండే. అప్ప మామ కంకే మెల్లగా ఇద్దాం. మెల్లగిరి సపడేగా మెల్లగిరిరా, మెల్లగరా మెల్లగరా, మెల్లగిరిరా రే. అప్పుడు ఏగు మెల్లగా, మెల్లగిరు మెల్లగిరు.
అమ్మరే కోరిక ఎంత పని అయితే వద్దురా అంటే ఇన్నారా శ్రీనాడు వచ్చినట్టు రా నా పని చేస్తే మరి కోరిక అరే మొత్తం భాషన నడు మెల్లకు సబ్బే సప్పుడే ఎవరో అరిఫాన్ ఆగేపోతే మంచిగా వారికి చూడ ఆగం దింపి మళ్ళీ మొత్తం పోయింది కంకుల పసలు కొడితే కంకులేమో వెళ్ళారు అరే నువ్వేనారా ఇదేనారా పద్ధతి మొన్న బాగా నిధులు చెప్తారా పత్తితోలే కూరగాయలు 4 కంకులు అడిగిరని వచ్చిన చేను నీదారా అడగంది చేనులకి ఎట్లా పోతావురా నువ్వు నన్ను అడగంది పిలిచిన నిన్ను పిలిచిన 2 సార్లు పిలిచినా కానీ నువ్వు లేవనుకొని 4 తెంపిద్దామని వచ్చిన ఎట్లా వస్తావా నువ్వు నన్ను అడగంది ఎట్లా వస్తావు చెప్పు మొన్న మంచినీళ్ళకి వస్తేనేమో మొత్తం అడిగబెట్టని ఇదేనా పద్ధతి నడు 10 మందిని తోలుకొని మాట్లాడుతున్నాడు ఏ అన్న నాకెందుకే దొంగతనము కూరగాయలు 4 కంకులు కాల్చుకుంటా అంటే వచ్చిన తోలుకొచ్చిన నువ్వు లేవన్నా కాబట్టి వాళ్ళని అడుగు ఇంకా చెప్తారు ఏ అవునా అన్న పిలిచిన 2-3 సార్లు ఎవ్వరు లేరని ఒక 2-3 తెప్పుకున్నాం అంతే 2-3 మలస్కిన తెంపిరు నడు ఈయన తక్కువ సమయం అయినది ఈయన తక్కువ కాదు మున్పడి చాలా ఉంది ఇంకా నడు 10 మందిని పిలిచి మాట్లాడదా నడు అన్న 4 కంకులకే గంత పెద్ద మాట్లాడబడుతుంది పెద్ద మహు దాకా వద్దా నా జరా పెద్ద మనులకి ఏమవుతుంది కానీ పొరగాలు తెలియదు తెంపారు 4 కంకులు తింటాను ఏ తెలుగులే 4 కంకులు నీళ్ళు తాగుదామని బోరు పెడితే మొత్తం మోటార్ ఎందుకు పెట్టినా 5 గంటలు పెట్టుకుంటూ ఏం పెద్ద అదా మీరు కావాలని ఏంటి కంకులు 4 కంకులకు పిలిపించడం మాట్లాడడం గట్టేసి లంగతనం చేసినవా దొంగతనం చేసినా పొరగాలు అడిగిన 4 కంకులు తీసుకున్నందుకే నువ్వు పెద్ద మనుషుల దాకా పిలిపిస్తా పంచాయతీ పెట్టిస్తా అని పెడితే కనీసం ముఖమాన చూస్తలేవు దొంగతనం కదా కంకులు కాదు మీరు మనుషులు కదా దొంగతనం అన్న అది అని మాట్లాడుతున్నావు అరే నందు నేను మా ఇంటికాడ ఈరోజు కంకులు తెచ్చుకొని మా ఇంటికాడ గ్యారెలు చేసుకొని తిందాం అనుకున్నారా కానీ ఆయన దొంగతనం అంటుండు ఇత్తడో ఇయ్యడరా ఏ మెల్లగాడి తీసుకున్నాం పారా ఇంకేం కూర్చోరా కంకులు పట్టుకొని నడుగురా ఇప్పటి నుంచి మీ ఏషాలు ఏంది ఈ పద్ధతి ఏంద్రా మీది నడుగురా అన్న ఉత్తరమే నీ కంకులు పాడగాను కదరా వద్దంటే పోతుంది కదరా వాడు ఇంటనే లేడు వద్దన్నా ఇంట లేడు ఇంకో ఫోన్ చేస్తుండాగో ఇజ్జత్ మనం మొత్తం పోతుంది నీ ఏం మనుషులు ఉన్నారా మీరు కంకులా అది ఇజ్జత్ పోతుందిరా అంటే నువ్వు కంకులు పడుతుంది ఇల్లు కాదు ఓడెడితే ఇంకేదో కాలేసి అటు ఇంకోటి నీ చట్ మొత్తం ఇజ్జత్ పోతుందా ఇంటనే లేడు వాళ్ళకో ఫోన్ చేస్తుండు హలో అన్నా నువ్వు రా నువ్వు దొరకవన్నాడా ఇక్కడ కంకులు చంద పడ్డారు మొత్తం దొరకవన్నాడా కంకులే నా ఇంకేమన్నా చేస్తున్నా నాకు అర్థమైతే ఇవరికి ఎన్ని చేసారో ఏం కదా మీరు అది రారి మొన్న చెప్తే నమ్మకూతురు కానీ అదే నడువురా ఇది నడువురి నీకు సర్పంచ్ ఫోన్ చేసి రారి మీరు చేసే పని లంగ పని నడువురా ఇది నడువురి సర్పంచ్కి ఎందుకన్నా ఫోన్ చేసి వాళ్ళు వచ్చి ఇజ్జత్ పోతుంది గట్టి పక్క ఉంటున్న వాళ్ళము 4 కంకులకే నువ్వు సర్పంచ్ ఫోన్ చేస్తా వాళ్ళు ఫోన్ చేస్తున్నావు ముఖంలో ఏం లేదు సర్పంచ్ ఇట్లా పిలిపిస్తున్నాడు ముఖం మీద ముఖం మొన్న చూసినా కంకులు వాడదాం రా మధ్యలో నుదురారా మీరు గీందని గడిచేనా అరే ఇజ్జలు కూడా గింది ఉంటా కూర్చొని ఇల్లు పడతాం ఈయనే కానీ ఇదేనా ఇజ్జత్ ఈ కట్టేసరేనా నేను ఉంటాగా ఏడు పోను కదనే కట్టేసరి ఎందుకే కట్టేసరా గిట్టేసరు కాదు నీ లంగతనం అంతా ఊరంతా ఇవ్వాలి ఇచ్చారా ఎన్నా కట్టేసరి 4 కంకుల కోసము పూరగాలు ఏదో తెమ్మని చెప్తే తొలుకొచ్చిన వాళ్ళను తీసుకున్నారు గిన్నెలు కట్టేనా ఇజ్జలు కూడా వాళ్ళు కంకులు కట్టేసరేనా ఇప్పుడు అదే పోడారా చెప్పురా ఎవరు కంకులు ఎందుకు వచ్చారా మీరు మీరే కంకులు మీరు తొలకొచ్చిండ్రా మేము రాలేమన్నా ఆయన మామనే వచ్చిండు నీ మాటలుగా పోరాటం మీద బాగా చేస్తున్నావు
ఊరోళ్ళు అందరూ రాంది నీ సంగతి చెప్తా బిడ్డ. నీ కంకులు చల్లకుండా కదరా మనం పోవట కదరా కూరగాయలు ఏ గడియలు వచ్చిరో ఏమో నా దగ్గరికి వీడేమో ఇంటర్నే లేడు ఎంత చెప్పినా ఇంటర్నే లేడు ఫోన్ చేస్తున్నావు అనుకో ఏమైనా మీరు అడే పొద్దు కాబట్టి వాడు నిన్న కట్టేసిన ఏందన్నా పక్క పొంటే ఉంటాము తెల్లారితో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటాము ఈ కట్టేసరి ఏందన్నా ఇజ్జత పోతుందన్నా